శ్వేతపత్రం విడుదల చేయాలా హిందూ అమ్మాయిల మిస్సింగ్ కేసులో అనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. వాస్తవాలు చర్చించాలంటే కూడా భయపడుతున్నారు. మొన్న లాస్ట్ టైం గణపతి ఉత్సవాల్లో అఫ్జల్ ఖాన్ ను చంపిండు శివాజీ అని ఒక ఫ్లెక్స్ పెడితే తీసేపిస్తుంది ప్రభుత్వం. చరిత్ర కాదా అది? కేరళ స్టోరీ గురించి మాట్లాడితే సెక్యులర్ పునాదులకు ఏదో కదిలిపోతే అని నిషేధించాలంటారు. భవిష్యత్తులో మీ అందరికి కూడా ఒకటి చెప్తున్నాం, మన దగ్గర కూడా గల్లీ గల్లీలో ఈ యొక్క లవ్ జిహాద్ బారిన పడి ఇబ్బందులు పడ్డ అమ్మాయిలతోటి సమావేశాలు పెట్టి ప్రజల లోపల చైతన్యం తీసుకురాబోతున్నాం. కేరళ స్టోరీ సినిమానే కాదు, నగరంలో గల్లీ గల్లీలో బాధిత మహిళల యొక్క బాధలు ఎట్లా పెట్టిండ్రు అనేటువంటిది సమాజంలో చైతన్యం తీసుకొస్తాము. అటువంటి లిస్ట్ అందరినీ కూడా తయారు చేయండి. ఏరియా మనం మీటింగ్ పెట్టి నిజమైనటువంటి ఆ జిహాదీ శక్తులు పెడుతున్నటువంటి బాధలు ఏందో సమాజంలో చైతన్యం తీసుకొద్దాం. ఒకటి ఇప్పుడు కుమార్ గారు, హిందూ జనశక్తి కుమార్ గారు ఒకటి అందరినీ కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే 12, 19 1 గంటలకు వైండప్ చేద్దాం. సమయము దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సిన విషయం స్పష్టంగా చెప్పండి, సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. భాగ్యనగర్ కనిష్ఠన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన జనరల్ గా సమాజంలో ఒక సామెత ఉందండి, ఏదైనా ఒక కుక్కని చంపేటప్పుడు పిచ్చిదేని ముద్ర వాళ్ళు అంటారు. కారణం ఏంటంటే మనం పిచ్చి కుక్కల్ని బయట పెట్టడానికి, చంపడానికి చంపేంత దాకా మనం ఇంకా తయారవ్వలేదు. బయట పెట్టడానికి ట్రై చేస్తుంటే మిగిలిన పిచ్చి కుక్కలన్నీ వచ్చేసి మన మీద దాడి చేస్తా ఉన్నాయి. దానికి రీసెంట్ ఉదాహరణ అక్క బయట పెట్టిన ఫుడ్ జిహాద్ ఇష్యూ. ఈ బన్ను టాపిక్ మొదలైన కాడి నుంచి ప్రతివాడు వచ్చేసి తినటానికి బండి తినటానికే పుట్టినట్టుగా తయారైపోయినట్టుగా మొత్తం నాకు అన్న చెప్పారు కదా, కొత్త పార్టీ పెట్టారు టీఎస్పీ, టూ సెక్యులర్ పార్టీ నాయకులు కొంతమంది, అందులో నాగబాబు గారు, లోకేష్ గారు, ఇట్లాంటి పెద్ద వాళ్ళు అందరూ కూడా ఆ బండి తినేవాడిని, బండి అమ్మేవాడిని ఆయన ఎంకరేజ్ చేయడానికే వచ్చినట్టు, దానికోసం వీళ్ళు డబ్బులు సంపాదించినట్టు చేశారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అలాంటి వాళ్ళందరినీ చూసి వాళ్ళ 1,00,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది వాడికి సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మన వర్షన్ మనం మార్చుకోవాల్సిన అవసరం లేదండి. మనం పట్టుకున్న లైన్ 100కి 1000% అది కరెక్టే. ఈ దేశంలో ఫుడ్ జిహాద్ జరుగుతూ ఉంది. ఈ దేశంలో అనేక రకాల జిహాదులు జరుగుతా ఉన్నాయి. అందులో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, రేప్ జిహాద్, సెక్స్ జిహాద్, ఓట్ జిహాద్, ఎడ్యుకేషన్ జిహాద్, ఎంప్లాయ్మెంట్ జిహాద్, చివరికి స్పిరిచువల్ జిహాద్ అన్ని జరుగుతున్న వల్ల అన్ని నిజాలే. ఇది సెక్యులర్ కళ్ళద్దాలు పెట్టుకుని చూసుకునే కొంతమంది నాయకులకి లేకపోతే కొంతమంది పెద్దలకి కనపడకపోవచ్చు, కానీ ఇది జరుగుతుందన్నది నిజం. కాకపోతే మనం మర్చిపోతున్న ఇంకొక నిజం ఏంటంటే, ఈ పేర్లన్నిటి చివర మనం జిహాద్ మాత్రమే తగిలించామండి. సేమ్ పదాలకి క్రూసైడ్ కూడా తగిలించవచ్చు. 2 రకాలుగా ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఇందులో డేంజరస్ మాత్రం ఒక 3. ఈ 3టిని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందులో 1 లవ్ జిహాద్, 2 ఫుడ్ జిహాద్, 3 స్పిరిచువల్ జిహాద్. ఇది ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది అనమాట. కొత్తగా అంటే ఈ మధ్య నేను నోటీస్ చేసిన కొత్తగా, బహుశా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇందులో ఫుడ్ జిహాద్ గురించి అయితే పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఆల్రెడీ మొన్న ఎక్స్ప్రెస్ చేశారు, వాళ్ళ బతుకంతా బండారం బయటపడిపోయింది. అలాగే హలాల్ విషయంగా చూసుకున్నట్లయితే ఈ దేశంలో ఎవరికి నచ్చిన ఆహారం వాడు తినొచ్చు, అలాగే ముస్లింకి నచ్చిన ఆహారం ముస్లిం తినొచ్చు నిరభ్యంతరంగా. కానీ వాడికి నచ్చిందే మనం కూడా తినాలి అనే పరిస్థితి తెచ్చేశారు ఈ దేశంలో. ఎందుకంటే ఒక మెక్డీకి వెళ్ళినా లేకపోతే కేఎఫ్సీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బోర్డులు పెడతారు, సార్ ఓన్లీ హలాల్ ఫుడ్ అని చెప్పేసి. అరే నేను హలాల్ తినను, వాడికి నచ్చింది వాడు తినొచ్చు, కానీ వాడికి నచ్చింది నేను తినాలి అని చేయటం నా మీద జరుగుతున్న దాడి కాదా? నా హక్కుల మీద జరుగుతున్న దాడి కాదా? మరి దీని గురించి ప్రశ్నిస్తుంటే ఒక్కొక్కడికి సడన్ గా సెక్యులరిజం గుర్తొస్తుంది. నా హక్కుల గురించి పట్టించుకునేవాడు, మాట్లాడేవాడు ఒక్కడే లేడు. కాకపోతే యాక్చువల్లీ సమయాభావం ఉండటం వల్ల కొంచెం తొందరగా ముగించాల్సి వస్తుంది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. కొంచెం దీన్ని ఎలాబరేటెడ్ గా ఒక డే లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అప్పుడు అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు. 2వది లవ్ జిహాద్. లవ్ జిహాద్ గురించి మాట్లాడితే ఇప్పుడు దేవకక్క ఒక రేట్ చెప్పారు, 6 లక్షలు 7 లక్షలు అని చెప్పేసి. అక్కడ రేట్లు మారిపోయినాయి, అప్డేటెడ్. ఎందుకంటే ఈ మధ్య మన ఆఫీస్ లో రెగ్యులర్ గా కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నాం కదా. కర్మ ఏంటంటే ఇప్పుడు నాకు ముందుగా మైక్ అడగటానికి కారణం ఏంటంటే, ఇక్కడికి వచ్చాక ఒక లవ్ జిహాద్ కేసు వచ్చింది. ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాలి. రెగ్యులర్ గా మా పేరునక్క కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఈ లవ్ జిహాద్ ఇష్యూస్ లో. మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక కేసు వచ్చింది. అమ్మాయి రజకుల అమ్మాయి, అంటే బీసీ కమ్యూనిటీ. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఒక బిల్డింగ్ లో వాచ్మెన్ గా చేస్తున్నారు. ఆ అమ్మాయికి లవ్ చేసిన తురకోడు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే 15 లక్షలు వస్తాయి, 5 lakhs నీ పేరు మీద పెట్టేస్తా. ఎవరిని ఊహించారా? అంటే మనం ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం, ఆడవాళ్ళకి రేట్లు అమ్ముతున్నారు అనుకుంటున్నాం. వాడు రేటు గట్టి కొనుక్కోవటానికి రెడీ అయిపోయాడు, మన వాళ్ళు అమ్ముడిపోవటానికి రెడీ అయిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు. ఇక 2వది, వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేస్తాం, మనం అలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా మంది పెట్టుకున్నామని తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందర కాళ్ళగా బండ వేసేస్తా ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళు రాజ్పుత్స్ అంటే రాజస్థాన్ నుంచి ఇక్కడ నుంచి వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు పేదవాళ్ళు. వాళ్ళ తమ్ముడి క్లాస్మేట్ ఈ అమ్మాయిని లైన్ లో పెట్టాడు. ఈ అమ్మాయికి 21 సంవత్సరాలు, వాళ్ళ తమ్ముడికి 19 సంవత్సరాలు. నిజానికి
ఈ పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు, ఒకవేళ అమ్మాయి చేసుకోవాలనుకున్నా కానీ ఆ అమ్మాయి వాడికి 21 వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అంటుంది వాళ్ళ తమ్ముడి వయసు ఉన్న వాడితోటి. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ పాప, వాళ్ళ అక్క నలుగురు కూర్చొని ఉంటే నేను మా అక్క కౌన్సిలింగ్ ఇస్తుంటే అక్క చెప్పారు, అమ్మ ఇక్కడ నికా హలాల్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా, అక్కడికి వెళ్తే నువ్వు నీ భర్తతోనే కాదు ఒక్కొక్కసారి నీ మరిదితోటి నీ మామతోటి కూడా సంసారం చేయాల్సి రావచ్చు అంటే తండ్రిని పక్కన పెట్టుకుని ఆ పాప ఏమందంటే చేస్తా, నా ఇష్టం, నీకేంటి నొప్పి అని. అంటే వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇస్తున్నారో చూడండి. ఇది జస్ట్ కేస్ స్టడీస్, కొన్ని శాంపిల్స్ మాత్రమే అండి. ఇట్లాంటివి చాలా దారుణమైన కేస్ స్టడీస్ చూస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల అయితే తల్లిదండ్రులు చచ్చిపోతామంటే చచ్చిపోమని వాళ్ళు ఇంకో 10 ఏళ్ళకైనా చచ్చిపోతారు, బట్ అలా ఫ్యూచర్ అని చెప్పేసి అంటున్న వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పినామా ఒక తహసీల్దార్ కూతురు మాట అనేది చచ్చిపోతే చచ్చిపోని అని చెప్పేసి అంట తల్లిదండ్రులు. ఇవన్నీ మన చుట్టూనే జరుగుతా ఉన్నాయి. కాకపోతే లవ్ జిహాద్ వల్ల ఇన్ని యాంగిల్స్ ని మనకి తెలియటానికి టైం పడుతుంది అంతే. ఇక మూడోది స్పిరిచువల్ జిహాద్. అంటే ఈ మధ్య చాలా మంది చూస్తూ ఉంటారు, గడ్డం పెంచుకుని టోపీ పెట్టుకుని భగవద్గీత చెప్తాము, భారతం చెప్తాము, భాగవతం చెప్తామని వచ్చేస్తా ఉన్నారు. ఇంకొంతమంది అయితే మేము క్రిస్టియన్ గా పుట్టాము కానీ భగవద్గీతను చదువుతాం, భాగవతం చదువుతాం అని చెప్తున్నారు. వీళ్ళందరినీ చూసి అరే వాళ్ళంతా మంచివాళ్ళు, ఇందులో కూడా మంచివాళ్ళు ఉంటారు అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ లో, ముస్లింస్ లో చెడ్డోళ్ళు ఉన్నారు మనం ఎప్పుడైనా అన్నావా? మనం ఎప్పుడైనా అంటామా? అదో చెడ్డోడు లేడు, మంచోడు లేడు, వాడు క్రిస్టియన్, వాడు ముస్లిం అంతే. వాడికి వాడి మత గ్రంథం ఏం చెప్తుందో అదే చేస్తాడు. కానీ వాళ్ళలో కొంతమంది మంచిగా కనిపిస్తారు కదా. ఈ కనిపించే వాళ్ళంతా ఎవరంటే ఇంకా ఇక్కడ కనపడుతున్న గడ్డి ఉంది చూడండి, గడ్డి లాంటి వాళ్ళే. అందులో చెడ్డవాళ్ళు అంటే ఎవరు అంటే ఆ గడ్డిలో దాక్కుని తిరిగే పాములు ఉంటాయి చూసారా, ఆ పాముల యొక్క విషతత్వాన్ని దాచిపెట్టే పచ్చని ముసిగే ఈ గడ్డి, మంచితనం అనేది. కాబట్టి మంచి ముస్లిం, చెడ్డ ముస్లిం, మంచి క్రైస్తవుడు, చెడ్డ క్రైస్తవుడు అంటూ వాళ్ళని వేరు చేసి చూడటం కంటే కూడా దయచేసి వాళ్ళలో మంచి ఎవరు చెడ్డెవరు ఎత్తుక్కోవటం మానేసి వాళ్ళు ఒకటేలాగా చూడండి. అప్పుడు మనకి ఏ రిస్క్ ఉండదు, ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఇక లాస్ట్ అన్నిటికంటే మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కెమోఫ్లాజ్ జిహాద్. అంటే ఇప్పుడు మన వాళ్ళు బయట పెట్టారు బన్ జిహాదు, లేకపోతే ఫుడ్ జిహాదు, ఇంకోటి ఏదో. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు కొత్తగా ఏమొస్తారు అంటే నా పేరు రహీం కాదన్నా, నా పేరు రమణ లేకపోతే నా పేరు రామారావు అని చెప్పేసి కార్డులు వేసుకుని వస్తారు. ఇది చూసి మనవాడే కదా అని చెప్పేసి తింటాం, లేకపోతే బతకటం సాగటం తర్వాత. కానీ వాళ్ళ వ్యక్తుల్ని అర్థం చేసుకోండి. ఇది ఫుడ్ విషయంలో, లవ్ జిహాద్ విషయంలో కూడా గతంలో జరిగింది. దీన్ని గ్రూమింగ్ జిహాద్ అంటాం. గతంలో షూటర్ తారా సాహ్దే ఉన్నారు కదా, ఆవిడ కేసులో తను హిందువుగా పేరు మార్చుకుని, మారువేషం వేసుకుని, అంటే పేరు ఐడెంటిటీ మార్చుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుని, పెళ్ళైన తర్వాత వాడి అసలు రంగుని బయటపెట్టి నువ్వు మతం మారుతావా లేకపోతే చస్తావా అని వేట కుక్కలు, అదే పెంపుడు కుక్కలు ఉంటాయి కదా వాటిలో, ఆ కుక్కలతోటి కల్పించాడు. ఆ కేసు ఆవిడ ఢిల్లీలో ఫైల్ చేశారు. ఆవిడ నేషనల్ లెవెల్ షూటర్ తారా సాహ్దే. అది పేపర్లో కూడా వచ్చింది కాబట్టి ఈ పేరు చెప్తా ఉన్నాను. కానీ ఈ పేర్లు చెప్పకుండా చాలా కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఆడబిడ్డల వ్యవహారం కాబట్టి వాళ్ళందరి పేర్లు ప్రతిసారి మనం బయట పెట్టలేకపోతున్నామండి. కానీ ఇలాంటి కేసులు వారానికి 2-3 కేసులు మన దగ్గరికి వస్తా ఉన్నాయి. నెలకు 10 కేసులు యావరేజ్ వస్తా ఉన్నాయి. కానీ అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే వారానికి మన దగ్గరికి నెలకు 10 కేసులు వచ్చిందంటే అందులో 7 కేసులు 6 కేసులు అచ్చగా బ్రాహ్మణ ఆడపిల్లల్ని టార్గెట్ చేసుకుని వస్తా ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి వస్తా ఉంది మనకి అంటే మన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి ఏ దేవుడు లేకపోతే ఏ పూజ ఇవి చెప్తున్నాం, కానీ మన చుట్టూ కాచు కూర్చున్న శత్రువులు ఎవడు, వారితో మనం ఎలా డీల్ చేయాలి ఇది మనం చెప్పట్లేదు. అలాగే చాలా మంది లవ్ జిహాద్ గురవుతున్న ఆడపిల్లలు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ కారణంగా లవ్ జిహాద్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళంతా చిన్నప్పటి నుంచి తలనొప్పి వస్తే, జ్వరాలు వస్తే దర్గాలకు తీసుకెళ్లే బ్యాచ్ ఒకళ్ళు. రెండో వాళ్ళు వచ్చేసి ఇక ఇక్కడ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఆ దేవుడు ఈ దేవుడు అంతా ఒకటి, సబ్కా మాలిక్ ఏకే అని చెప్పుకున్న బ్యాచ్ ఎవరైతే నమ్ముతారో అలాంటి బ్యాచ్ బారిన పడుతున్న వాళ్ళే. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరుగుతున్న నిజము. చెప్పటం నా బాధ్యత కాబట్టి, నిజం నిష్కర్షగా ఉంటుంది కాబట్టి చెప్పాల్సింది చెప్పేశాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇదే విషయాలు వీలైనంత మందికి మీరు చెప్పండి, మీ ఛానల్స్ ద్వారా చెప్పండి, మీకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా చెప్పండి. ఎందుకంటే మన ఆడబిడ్డలు మనకు మాన కేంద్రాలు చెప్పుకుంటాం. ఆ మాన కేంద్రాలు అన్నిటికంటే గొప్పగా మనం గౌరవించుకోవాల్సింది, మనం కాపాడుకోవాల్సింది ప్రస్తుతం మన ఆడబిడ్డలనే. మన ఆడబిడ్డల్ని కాపాడటానికి ప్రపంచంలో మనం తప్ప ఎవడు లేడు, ఎవడు రాడు. కాబట్టి అవసరమైతే మనం కంట ముప్పుదాం, లేకపోతే కట్టుదాం, ఏదైనా చేద్దాం. జై శ్రీరామ్. మౌనిక శంకర. సభనాశీనైన పెద్దలందరికీ, నా తోటి హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ
మగవాళ్ళు అసలు తన మనలు అర్పించి ధర్మం కోసం ఎంతో ఎక్కువ పనిచేస్తారు. ఆడవాళ్ళం మేము కొంచెమే పనిచేస్తాం, కానీ మీకు వచ్చినంత ఫేమ్ మాకు రావడానికి కారణం మీరు ఇంట్లో అమ్మ అక్క మాటలు ఎట్లయితే వింటారో అట్లనే ఇక్కడ కూడా బయట ధర్మం గురించి ఒక మహిళ చెప్పినప్పుడు వినడం వల్ల మాకు వచ్చిందే తప్ప మేము చేసిన శ్రమ చాలా తక్కువ. కానీ ఈ మానసిక స్థితి హిందూ మగవాళ్ళలో ఉంటది. హిందూయేతరులకు మహిళ పట్ల ఒక గౌరవ భావం అనేది ఉండదు. అది మనం చూస్తున్నాం, అది మనకు తెలిసిన విషయం. అయితే మనకు హిందూ సమాజంలో మనం ఒక దాని మీద బాగా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, మహమ్మద్ గజ్నీని పృథ్వీరాజ్ చౌహాన్ పట్టించింది జయచంద్. జయచంద్ పర్సనల్ ఈగో కోసం పృథ్వీరాజ్ చౌహాన్ పట్టిస్తే పృథ్వీరాజ్ చౌహాన్ భార్య జయచంద్ కూతురు, అంటే నా కూతుర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంగా పట్టించినప్పుడు అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ ని మొహమ్మద్ గజ్నీ చంపిన తర్వాత అతని భార్యని సంయుక్తాదేవిని అజ్మేర్ దర్గా దగ్గర చిష్టి ఫ్యామిలీ సామూహిక బలాత్కారం చేసింది. అంటే దీనికి కారణం ఏంది? ఇప్పుడు జయచంద్ హెల్ప్ చేసిండు కాబట్టి మొహమ్మద్ గజ్నీ పడుతూనే ఉంటాడా? ఉండడు. ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అని చెప్తారు లీగల్ టర్మ్ లో. దాని ప్రకారం ఏంటంటే వీళ్లకు శత్రుబోధ అనేది ఉంటది. అంటే ద్వేషము వీళ్ళ మీద, అంటే హిందువుల మీద ద్వేషము, కాఫిర్లు అంటారు. కాబట్టి ఈ ద్వేషాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు 3 విషయాల్ని మనం కాపాడుకోవాలి: బడి, గుడి, ఒడి. బడి అంటే మన సంస్కృతి సంప్రదాయాల మీద అటాక్ జరుగుతుంది. ఒక మహిళ తన భర్తకి, అంటే భార్య భర్తకి కాళ్ళకు నమస్కారం చేసినప్పుడు హిందూ మగవాళ్ళు మేల్ షావనిస్టులు అని చెప్తారు. దానివల్ల చాలా మంది ఆడవాళ్ళు సంస్కృతికి దూరంగా ఉంటున్నారు. బర్రెలు దున్నపోతుల్లాగా మెడలు ఈ పుస్తలు ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు హిందూ ఆడవాళ్ళు అంటారు. కాబట్టి ఇది మన బడి మీద అటాక్. గుడి మీద అటాక్ చూసినాం మనం ధర్మస్థలంలో, మన దేవాలయం మీద అటాక్. ఇప్పుడు ఒడి మీద అటాక్, అది లవ్ జిహాద్ గానీ నాగర్ కర్నూలు గానీ ఏ చోట అయినా కూడా హిందూ ఆడబిడ్డల మీద అటాక్ జరిగి విక్టిమ్ అక్యూజ్డ్ చూసినప్పుడు, విక్టిమ్ గానీ అక్యూజ్డ్ గానీ ఒక ముస్లిం అయితే దాని నేరేటివ్ మొత్తం ట్విస్ట్ చేసేస్తారు. కాబట్టి ఈ నేరేటివ్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. శత్రుబోధ ద్వారానే ఈ నేరేటివ్స్ బిల్డ్ అవుతాయి. ముస్లిం ఉన్నాడు అనుకోండి, విక్టిమ్ గానీ అక్యూజ్డ్ గానీ ఉంటే కోవా నమ్మితే వాడు పేదోడైతాడు. బురాన్ వాణి జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ హెడ్ మాస్టర్ కొడుకైతాడు. షారుఖ్ ఖాన్ ఫోర్సెస్ మీద గన్ను పెట్టిన వాడు ఫ్యాషన్ ఫీల్డ్ లో కెరీర్ ఫార్మ్ చేసుకునే వాడైతాడు. సో ఈ నేరేటివ్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకొని పిల్లలకి తీసుకెళ్ళాలి. అల్టిమేట్లీ ఒకటే ఏంటంటే, రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. నాణానికి 2 వైపులు అనమాట. మతమును రాజకీయం. రాజకీయ శక్తి, రాజకీయ సత్తా మన దగ్గర లేనప్పుడు మనం విన్ కాలేని ధర్మాన్ని కాపాడుకోలేం. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయంగా మనందరం పనిచేయాలి. వ్యక్తిగత ఈగోలు గాని, వ్యక్తిగత ప్రయారిటీస్ ని పక్కన పెట్టి చేయగలగాలి. అప్పుడు మన దేశం, మన ధర్మం, మన దేవాలయాలు, మన హిందూ ఆడబిడ్డల్ని కాపాడుకోగలుగుతాం. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం అండి. జాతీయవాదుల చర్చా వేదిక. ప్రస్తుత సవాళ్లు, మన సమాధానాలు. ఇప్పటిదాకా సవాళ్ళు అందరూ చెప్పారు కదా, మనం ఎదుర్కొంటున్నాయి. కానీ దానికి సమాధానాలను వెతకాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం సవాళ్ళని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే కాలం గడిచిపోతుంది, ఏజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఎవరు చేస్తారో అర్థం కాకుండా ఉంది. నేను ఒకే విషయం గురించి మాట్లాడతాను, ఎందుకంటే పెద్దలు చాలా చెప్పారు కాబట్టి. బిజినెస్ జిహాద్. మన వ్యాపారాలు మన చేతుల్లో లేవు. వైట్ కాలర్ ఉద్యోగాలకు హిందువులు అలవాటు పడ్డారు. 9 to 5 ఏసీ రూమ్ లో కూర్చొని సంపాదించుకొని వచ్చి సాయంత్రం అయిందంటే పకోడీ కొనేటోడెవడు, పెళ్ళానికి మల్లెపూలు కొంటున్నావు ఆ పూలు కొనేటోడెవడు, లేకపోతే కూరగాయలు కొనేటోడెవడు, వాటిని మురికి నీళ్ళలో ముంచినా మూత్రంలో ముంచినా చూడకుండా తీసుకొని పోయి వాడి చేతిలో డబ్బులు పెడుతున్నాం. సో ఇది మనం అడ్డుకోవాలి. కుల వృత్తులను ప్రోత్సహించుకోవాలి. కుల వృత్తులో ఎవరైనా వస్తున్నారు అంటే మనకు చేతనైన ఆర్థిక సహాయం చేయాలి. మన ఇంట్లో చేసుకునే ప్రతి పనిని కూడా హిందూ కుల వృత్తిదారులతో మాత్రమే చేయించుకోవాలి. మీరు అది చేయగలిగితే ఈ జిహాదుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఆర్థికంగా వాళ్ళకు కావాల్సిన నిధులు లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ రోజు హిందూ సెక్యులర్ గా మారాడు అని అంటే కారణం ఏంటంటే వాడి దగ్గర ఆర్థికంగా లేదు. ఎవరు ఇస్తే వాడి వైపు మాట్లాడుతున్నాడు కాబట్టి సెక్యులర్ అయిపోయాడు. అదే వాళ్ళు ఆర్థికంగా సస్టైన్ అయ్యి ఆర్థికంగా ఇటువైపు పడిపోతే ఖచ్చితంగా సమస్య మూలం మీద కొట్టొచ్చు. దీనికోసం ఆల్రెడీ మేమైతే ఒకటి తీసుకున్నామండి. ఆలయాల కేంద్రంగా ఆధ్యాత్మికతే కాదు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నాను. ఏంటి అంటే మీ వీధుల్లో ఆలయాలు ఉండుంటాయి కదండి. ఆ ఆలయాలు ఆంజనేయ స్వామిది కానివ్వండి, అమ్మవారిది కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అక్కడ ఒక రిజిస్టర్ పెట్టమనండి. ఆ పంతులు గారిని ప్రతి మంగళవారం గానీ శుక్రవారం గానీ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వమనండి. సో మన వీధిలో ఉన్న కార్పెంటర్, మన వీధిలో ఉన్న ఎలక్ట్రీషియన్
ఎలక్ట్రీషియన్, మన వీధిలో ఉన్న బ్యూటీషియన్, మన వీధిలో ఉన్న చిరు వ్యాపారులు. ఇక్కడ మీ ఫోన్ నెంబర్లతో రిజిస్టర్ చేయించుకోండి. మన వీధిలో జరిగే శుభకార్యాలకు గాని, ఇంటి పనులకు గాని ఎవరికైనా కావాలి అన్న కాంటాక్ట్ డీటెయిల్స్ మా దగ్గర దొరుకుతాయి అని చెప్పమనండి. ఖచ్చితంగా మన వీధిలో ఉన్న హిందూస్ అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. అవసరం ఉన్న హిందూ ఆ టెంపుల్ కి వెళ్ళి నెంబర్ తీసుకుంటాడు. దీని ద్వారా వ్యాపారాలు మన వీధి అంటే మన దగ్గర ఎదురుగుతుంటాయి. అప్పుడు ఓలాలు, ఊబర్లు లేకపోతే ఇంకొకటి అవసరమే రాదు. ఆ అవసరం రాకుండా చేద్దాం. అందులో ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళే వస్తున్నారని బాధపడే కంటే అవసరం రాకుండా ఉండడానికి ఏం చేయాలి? మన ఆలయాల్లో ఉపయోగించుకుందాం. ఇప్పటిదాకా మన ఆలయాల్ని దేనికి ఉపయోగించుకోలేదు మనం. కనీసం వారానికి ఒకసారి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కూడా. కాబట్టి ఇక నుంచి ఉపయోగించుకుందాం. ఆ రకంగా ఆర్థికంగా హిందువులు సస్టైన్ అవ్వడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా ఇంకో లాభం ఏంటి అంటే ఆ గుడికి రెగ్యులర్ గా భక్తులు వచ్చి వెళ్తూ ఉంటే ఆ గుడి మీద ఎవరు దాడి చేయడు, ఆ ధైర్యం కూడా చేయడు. గుళ్ళు కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆ దేవుడికి రోజు ధూపదీప నైవేద్యాలు చేయగలిగిన వాళ్ళం అవుతాం. అలాగే ఆ అర్చకుడిని కూడా బ్రతికించిన వాళ్ళం అవుతాం. హిందూ సమాజంలో ఒకరికొకరు పరిచయంతో ఆ కాలనీ మొత్తం చైతన్యం అవుతుంది. కుల వివక్షతను పక్కన పెట్టిన వాళ్ళం అవుతాం. మనం ఎప్పుడైతే మాట్లాడుకోవాల్సిన వాస్తవం ఉంది, హిందువులు సెక్యులర్ గా మారడానికి ఎంతో కొంత ఇంకా కుల వివక్షత అయితే కారణం ఉంది. అది ఆర్థిక బలం కావచ్చు, అంగబలం కావచ్చు. కాబట్టి అది పోగొట్టాలి అంటే మంగళ పని మంగళాయంతోనే చేయించాలి. అప్పుడు ఎంత ఉన్నత కులమోడికైనా మంగళ వాళ్ళ ఒక వర్ణం ఎందుకుంది అనేది తెలుస్తుంది. చాకలి వాళ్ళ పని చాకలి వాళ్ళతో చేయించాలి. అలానే అంటే మా వృత్తులు కాబట్టి మమ్మల్ని అందులోనే చేసుకోమంటావా, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అంటారు. కన్నా మీకన్నా గొప్పోళ్ళు లేరు. పంతులు 3 ముళ్ళ బంధంతో ఇద్దరిని కలపాలంటే ముందు మీ అవసరాలే ఉన్నాయి. అంత గొప్ప వాళ్ళు మీరు. కాబట్టి మీ చేతి వృత్తులను వాళ్ళకి ఇచ్చేయకండి. మీరు చేసే ఆయిల్ మసాజ్ ముందు జావేద్ హబీబ్ లో 850 రూపాయలు పెట్టి చేయించుకునే ఆయిల్ మసాజ్ ఎక్కడ మనకి రాదు. అది తెలియాలి అంటే కుల వృత్తుల్ని కాపాడుకోవాలి. ఆ కుల వృత్తుల్ని కాపాడుకోవడానికి మీ ఆలయాలను ఇక నుంచి మార్గదర్శకాలుగా మార్చుకోండి. ఎప్పుడైతే ఆర్థికంగా మనం సస్టైన్ అవ్వగలుగుతామో ఖచ్చితంగా కూడా ఏ జిహాద్ బారినప ఎవ్వరము కూడా పడము. గడప లోపల కూడా కులం ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఏ అర్ధరాత్రి నిద్ర లేపినా కూడా నువ్వెవరు అంటే హిందూ అని చెప్పగలిగే రోజు రావాలి. అది వచ్చిన రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టాలని కోరుకోవాల్సిన లే, ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టాలని కోరుకోవాల్సిన లే, అఖండ భారత్ కాషాయ రంగంగా మారుతుంది అని చెప్పడానికి కలలు కనాల్సిన అవసరం లేదు, జరిగిపోద్ది. ఒక్కటే చెప్తున్నా ఫైనల్ గా, కుల వృత్తులు కాపాడుకుందామన్నా, మన గుళ్ళను ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ఆదాయ మార్గాలుగా మార్చుకుందాం. మన వ్యవస్థని హిందూ సమాజం నుంచి హిందుత్వం పుట్టాలి కానీ హిందుత్వంలో నుంచి హిందూ సమాజం పుట్టకూడదు. హిందూ సమాజాన్ని హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలి. ఆ దిశగా హిందూ సమాజం అడుగులు వేయాలి. అదొక్కటే నేను కోరుకునేది. అది జరగాలి. ఈసారి మనం మాట్లాడుకుంటే సవాళ్ళు కాదన్నా, మనం సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలి. ఆ విజయాలను చెప్పుకోవాలి ఇంకో జరిగేటప్పుడు. అది నేను కోరుకునేది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.